చందమామ కథ, ఖాళీ బస్తా కథ. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర లింగయ్య అనే సేవకుడు ఉండేవాడు. వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవాల్సి వచ్చింది. అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా, అబ్బాయి లింగయ్య, నా దగ్గర వరహాలతో నిండిన 7 బస్తాలున్నాయి, అవి నీకు కావాలా అంటూ ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. లింగయ్య అటు ఇటు చూశాడు, కాని ఆ చుట్టుపక్కల ఎవరూ కనపడలేదు. ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండి ఉంటుంది, నన్ను మోసం చేయడానికే అది ఇలా అరిచి ఉంటుంది, కనుక ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలవకూడదు అనుకొని అతను తన దారిన తను పోసాగాడు. కాని లింగయ్య ఇంకా 100 గజాల దూరమైన పోకముందే మళ్లీ ఆ చెట్టు వైపు నుంచి, నిన్నేనయ్యా లింగయ్య, అలా పారిపోతావేంటి? నేను చెప్పింది అబద్ధం కాదు, నీకు కావాలంటే ఆ 7 బస్తాలు ఇస్తాను, రా అని వినిపించింది. ఈసారి మాత్రం లింగయ్యకి కొంచెం ఆశ కలిగింది. సరే, ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరికి వచ్చి, నాకు కావాలి అని గట్టిగా అరిచాడు. అందుకు బదులుగా, సరే 7 బస్తాలు మీ ఇంటికి చేరాయి, పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్లీ జవాబు చెప్పింది. ఈ జవాబు వినేసరికి లింగయ్యకి ఆశతో పాటు అనుమానం కూడా కలిగింది. అయినా ఈ మాటలు ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగుని ఇంటికి చేరుకున్నాడు. తలుపు తెరిచి చూసేసరికి 7 బస్తాలు ప్రత్యక్షంగా కనపడ్డాయి. లింగయ్య గబగబా ఆ బస్తాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు. వరుసగా 6 బస్తాల నిండుగా మిలమిలా మెరుస్తూ వరహాలున్నాయి. 7వ బస్తా విప్పి చూశాడు, కాని అందులో ఏమీ లేవు. ఒక్క చీటీ మాత్రం ఉంది. ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉంది: ఈ 7వ బస్తా నింపటం నీ వంతు, అది నింపగలిగితేనే నేను నీకు ఇచ్చిన మిగతా 6 బస్తాల వరహాలు నీకు దక్కుతాయి. ఇది గనక నింపలేకపోయావంటే ఈ 6 బస్తాలు నీకు ఏ విధంగా అయితే వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి. ఆ చీటీ కంటపడేసరికి ఎలాగైనా శ్రమపడి ఆ 7వ బస్తాను కూడా పూర్తి చెయ్యాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది లింగయ్యకి. ఒక బస్తా నిండుగా వరహాలు నింపాలంటే అంత తేలిగ్గా అయ్యే పనే. కాని లింగయ్యకి మాత్రం తన కడుపు మార్చుకునైనా సరే ఆ బస్తా నింపి ఆ 6 బస్తాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది. మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలన్నింటినీ అమ్మేసి వాటిని వరహాలుగా మార్చి 7వ బస్తాలో పోశాడు. కాని వరహాలు బస్తాలో ఒక మూలకు కూడా చాలలేదు. ఇది పని కాదని చెప్పి తాను కడుపు నిండా తిండి తింటా మానుకున్నాడు. కడుపు మార్చుకుని ధనం పోగు చేసినా సరే ఆ బస్తా కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం. కాని నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా ఆ బస్తా నిండలేదు. లింగయ్య ఒకనాడు రాజును దర్శించి, ప్రభు, చాలా కష్టకాలంగా ఉన్నదండి, జీతం బొత్తిగా చాలటం లేదండి, ఏలిన వారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు. రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతం రెట్టింపు చేశాడు. లింగయ్య ఆ జీతమంతా కూడబెట్టి ఆ 7వ బస్తాలో వేస్తూ వచ్చాడు. మరి కొన్ని నెలలు గడిచినాయి, కాని ఎంతకీ ఆ బస్తా నిండదే. ఆ రోజు మొదలుకొని లింగయ్యకి పెద్ద బెంగ పట్టుకుంది. నేను ఎంత ప్రయత్నించినా ఈ 7వ బస్తా నింపలేకపోతున్నాను. ఇది నింపలేకపోతే మిగతా 6 బస్తాలు కూడా మాయమైపోతాయి కదా, ఏం చేయను అని వాడికి 24 గంటలు ఇదే దిగులు. ఇలా ఉండగా మరి కొన్నాళ్లకి ఒక రోజున లింగయ్య రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. లింగయ్య చాలా దీనంగా ఉండడం రాజు కనిపెట్టి, ఏంట్రా అబ్బాయి, నీ జీతం ఇప్పుడున్న దాంట్లో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగాను ఉండేవాడివే, ఇప్పుడు ఇట్లా బిక్కమొహం వేసుకుని ఉండడానికి కారణం ఏంటి? నీకేం కీడు మూడింది? కొంపదీసి ఆ 7 బస్తాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు. ఆ 7 బస్తాలు నీకు తటస్థపడలేదు కదా అనేసరికి లింగయ్య ఉలిక్కి పడ్డాడు. అవును మహారాజా, కాని ఈ సంగతి తమరికెలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు లింగయ్య. అప్పుడు రాజు, ఓరి పిచ్చివాడా, ఎవరు చెప్పేదేంటి, నీకింకా తెలియదా? అడవిలో చెట్టు పైన ఉన్న యక్షుడు ఈ 7 బస్తాలను ఎవరికైతే దత్తం చేస్తాడో
వాళ్ళ యందు ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. యక్షుడు నాకు ఇలాగే ఈ బస్తాలను తీసుకోమని చెప్పి ఇచ్చాడు. నీకు కనిపించినట్టుగానే 6 బస్తాల నిండా వరహాలు, 7వ బస్తాలో చీటీ కనిపించాయి. కానీ నీలాగా నేను ఆ 7వ బస్తా నింపడానికి ప్రయత్నింపదలచలేదు. ఎందువల్లనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టే ఈ 6 బస్తాలు ఇంత తేలిగ్గా సమకూరాయి. ఈ 7వ బస్తా నింపడానికి ప్రయత్నించటం శుద్ధ తెలివి తక్కువ. కనుక నేను మళ్ళీ వెంటనే ఆ యక్షుడున్న చెట్టు దగ్గరికి వెళ్లి, నీ బస్తాలు నాకు అక్కర్లేదు, నీవే తీసుకొని కేక వేశాను. అలా కేక వేసి నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ బస్తాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి. కనుక నువ్వు కూడా తక్షణమే పోయి వాటిని తిరిగి యక్షుడికిచ్చేయి, వెళ్ళు, ఆలస్యం చేయకు అని లింగయ్యకి సలహా చెప్పాడు. రాజు చెప్పిన సదుపదేశానికి లింగయ్య బుద్ధి తెచ్చుకొని యక్షుడు ఆవహించిన చెట్టు వద్దకు పోయి, ఓ ఈ యక్షుడా, నీ బస్తాలు నువ్వే తీసుకో బాబు, నాకు అవి ఎంత మాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు. ఇందుకు బదులుగా యక్షుడు అశరీర వాక్కుతో, సరే అలాగే తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అని జవాబు చెప్పాడు. వెంటనే లింగయ్య ఇంటికి చేరుకుని చూసేసరికి ఆ 7 బస్తాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ అదృశ్యమైపోయినాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమైపోవడమే కాక వాటితో పాటు పాపం లింగయ్య ఇన్నాళ్ళ నుంచి కూడబెట్టిన ధనమంతా ఎగిరిపోయింది.